చెడు దినాల్లో మనం జీవిస్తున్నాం. చూడకూడని చెడు, చూడకూడని చెడు, వినకూడని చెడు, ఆలోచించకూడని చెడు, ప్రపంచమంతటా చెడుతో నిండిపోతుంది. టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని చెడుకు వాడుతున్నారు జనం, మంచి కంటే చెడుకు. దీనివల్ల ప్రపంచమంతా అంధకారంతో నింపబడుతుంది. నోవాహు కాలంలో బలాత్కారంతో నిండిపోయింది ప్రపంచం. వ్యభిచారము, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, క్రోధము, మత్సరము, అసూయ, వీటితో నిండిపోయింది బలాత్కారంతో. అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? అగ్ని అంటే జలప్రలయం పంపి మొత్తాన్ని తీసేస్తున్నాడు. జలప్రలయం పంపి అనండి, జలప్రలయము పంపి అందులో భక్తుల్ని వెతుక్కున్నాడట దేవుడు. భక్తులు ఎవరా అని వెతుక్కున్నాడు. వెతికితే కనబడింది ఎవరో తెలుసా? నోవాహు. అతని తాత ఎవరో తెలుసా? హానోక్ అనండి గట్టిగా. అందుకే నీవు భక్తుడు అయితే హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో దేవునితో నడిస్తే ఆ దేవునితో నడిచిన